అందరికీ నమస్కారం. వినతగనెవరు చెప్పిన పేరుతో చేస్తున్న వీడియో ప్రసంగం ప్రెజెంటేషన్కి స్వాగతం. ఈసారి నేను చేయబోతున్నటువంటి వీడియో ప్రజెంటేషన్ కొద్దిగా ఎక్కువసేపు ఉంటుందేమో అని భావిస్తున్నాను. ఎందుకోసమంటే మీ అందరికీ నేను ఒక కేస్ స్టడీని వివరించదలుచుకున్నాను. మైనింగ్ కంపెనీలు చట్టాలను ఏ విధంగా ఉల్లంఘిస్తాయి, పర్యావరణాన్ని ఏ విధంగా దెబ్బతీస్తాయి, వ్యవసాయానికి పనికొచ్చే ఆనకట్టలను సైతం ఏ విధంగా దెబ్బతీస్తాయో మీకు వివరాలతో సహా చెప్పడమే నా ఉద్దేశం. అందుచేత ఈ వీడియో ప్రజెంటేషన్ కొద్దిగా ఎక్కువసేపుగా ఉంటే మీరు నన్ను మన్నించాలని కోరుతున్నాను. మీకు ఇక్కడ ఒక మ్యాప్ కనిపిస్తుంది. ఇది సర్వే ఆఫ్ ఇండియా మ్యాప్. దీన్ని జాగ్రత్తగా ఒకసారి పరిశీలించండి. ఇక్కడ ఈ నీలం కలర్లో కనబడుతుంది కళ్యాణపురం రిజర్వాయర్. ఇదంతా కూడా కళ్యాణపురం రిజర్వాయర్ పూర్తిగా నీటి సామర్థ్యం ఉండే ప్రాంతం ఇదంతా. యువతల వైపున చూడండి, ఇది రిజర్వాయర్ యొక్క కరకట్ట, ఎంబాంక్మెంట్ అని అంటాము. దాని యొక్క కరకట్ట వచ్చి ఇక్కడ మనకి దీంతో కలుస్తుంది. ఈ చివరిని వచ్చి ఇక్కడ కలుస్తుంది. ఈ రిజర్వాయర్ కిందన ఈ కాలువల ద్వారా మనకి ఈ ప్రాంతం అంతా సాగవుతుంది. అందుకే ఇది పసుపు కలర్లో సాగవుతున్నటువంటి ప్రాంతాన్ని వేశారు. ఇక్కడ మీరు చూసినట్టయితే ఇది ఒక తాబేలు ఆకారంలో ఉంది. ఇది ఒక పర్వతం. దీన్ని స్థానిక ఆదివాసీలు సోమాలమ్మ కొండ అంటారు. అంటే రిజర్వాయర్ యొక్క ఆనకట్ట గట్టు వచ్చి ఇక్కడ సోమాలమ్మ కొండతో జాయిన్ అవుతుంది. ఇటువైపున ఉన్నది ఇది దేవుడు కొండ అని అంటారు ఆదివాసీలు. ఇటువైపున గట్టు వచ్చి ఇక్కడతో జాయిన్ అవుతుంది. అంటే ఈ రెండు కొండల మధ్యన కళ్యాణపురం రిజర్వాయర్ కట్టారు. ఇది 1977లో పూర్తయి అప్పటి నుంచి ఈ ప్రాంత రైతులకి సాగునీటి అవసరాలు తీరుస్తుంది. 5,000 ఎకరాలకి సాగునీరు ఇస్తుంది. 10 మేజర్ గ్రామ పంచాయతీలు ఈ రిజర్వాయర్ పైన ఆధారపడి ఉన్నాయి. ఈ రిజర్వాయర్లో సుమారు ఒక 200 కుటుంబాలు చేపలు పట్టుకొని జీవిస్తున్నాయి. సో ఈ రిజర్వాయర్కి పైన ఉన్నటువంటి ప్రాంతం అంటే ఇక్కడి నుంచి మొదలుపెట్టి ఈ ప్రాంతం అంతా కూడా రిజర్వాయర్ యొక్క పరివాహక ప్రాంతం. మీరు చూస్తే అనేక గీతలుగా కనబడుతున్నవన్నీ కూడా కొండగడ్డలు. ఇక్కడ ఉన్నటువంటి కొండలన్నీ కూడా అడవులతో నిండి ఉంటాయి. ఈ అడవుల్లో పడినటువంటి వర్షపు నీరు వివిధ కాలువలు గడ్డల ద్వారా రిజర్వాయర్లోకి వస్తుంది. అదేవిధంగా విశాఖ ఏజెన్సీ కొండల నుంచి కూడా ఒక పెద్ద చిన్న నది, ఉపనది, అది దాన్ని వరహ అని అంటారు. ఆ నది ఇక్కడికి వచ్చి ఈ రిజర్వాయర్కి నీళ్లు తెస్తుంది. ఈ రిజర్వాయర్ పైన ఉన్నటువంటి ప్రాంతాన్ని మనం క్యాచ్మెంట్ ఏరియా అంటున్నాం. ఈ కొండ ఏదైతే ఉందో ఈ సోమాలమ్మ కొండ చీమలపాడు రిజర్వ్ ఫారెస్ట్గా అటవీ శాఖ ఆధీనంలో ఉంటుంది. ఈ కొండ ఏదైతే ఉందో దేవుడు కొండ, అది శనివారం రిజర్వ్ ఫారెస్ట్గా అటవీ శాఖ ఆధీనంలో ఉంటుంది. ఈ కొండలన్నీ కూడా పూర్తిగా అడవులతో నిండి ఉంటాయి. రిజర్వాయర్లో నీరు పుష్కలంగా ఉండాలంటే ఈ పైన ఉన్నటువంటి ప్రాంతం అంతా కూడా పచ్చగా ఉండాలి, అడవులతో నిండి ఉండాలి. కొండగడ్డలు, ఓటలు, వర్షాలు పడినప్పుడు వచ్చే గడ్డలన్నీ కూడా ఎక్కడా అడ్డంకి లేకుండా రిజర్వాయర్లోకి వస్తూ ఉండాలి. ఈ పైన ఎక్కడా కూడా సాయిల్ ఎరోషన్ జరగకూడదు, అంటే భూమి కోతకి గురి కాకూడదు అనమాట. ఈ రిజర్వాయర్ని నీటిపారుదల శాఖ కట్టింది. నర్సీపట్నం డివిజనల్ ఇంజనీర్ యొక్క అండర్లో ఈ రిజర్వాయర్ ఉంటుంది. ఇదంతా బాగానే ఉంది కదా. ఇప్పుడు మనం ఒక కీలకమైన అంశంలోకి వెళ్తున్నాం. ఏంటంటే ఈ రిజర్వాయర్కి పైన ఉన్నటువంటి ఈ సెన్సిటివ్ ఎకో జోన్లో మైనింగ్ కంపెనీలకు అనుమతి ఇవ్వచ్చునా అన్నది మన ప్రశ్న. ఈ ప్రశ్నలోకి వెళ్ళే ముందు మీ అందరికీ నేను ఏం మనవి చేయదలుచుకున్నానంటే, మైనింగ్ ఇండస్ట్రీకి మనం వ్యతిరేకం కాదు, కానీ మైనింగ్ మాఫియాకి మనం వ్యతిరేకం. ఇండస్ట్రీకి మాఫియాకి తేడా ఏంటనంటే, మాఫియా ఏం చేస్తుందంటే అది అన్ని చట్టాలని నియమాలని ఉల్లంఘిస్తుంది. ప్రభుత్వానికి ఇవ్వవలసినటువంటి రాయితీలన్నింటినీ కూడా ఎగ్గొట్టడానికి దొడ్డిదారిని అనేక ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది. కేవలం దాని పని ఏంటనంటే అతి తక్కువ ఆదాయం ప్రభుత్వానికి వెళ్ళాలి, వారికి ఎక్కువ ఆదాయం రావాలి. అందుకోసం ఎన్ని రకాల అవినీతి పనులు చేయడానికి అవకాశం ఉందో అన్ని రకాల అవినీతి పనులు చేస్తుంటుంది. అప్పుడు మనం దాన్ని మైనింగ్ ఇండస్ట్రీ అని అన్నాం, మైనింగ్ మాఫియా అని అంటాం. ఇప్పుడు కళ్యాణపురం రిజర్వాయర్ ఎగువన ఈ సెన్సిటివ్ ఎకో జోన్లో
మైనింగ్ అనుమతులు ఎలా ఇచ్చారు, అసలు వాళ్ళకి ఎలా వచ్చాయి? రెండో ప్రశ్న ఏంటంటే, ఇక్కడే మీకు నేను వివరించాను, ఇది రిజర్వ్ ఫారెస్ట్, పైన ఉన్నది రిజర్వ్ ఫారెస్ట్, ఇక్కడ ఉన్నది రిజర్వ్ ఫారెస్ట్. ఇదంతా రిజర్వ్ ఫారెస్ట్ అయినప్పుడు మైనింగ్ కంపెనీలకి రిజర్వ్ ఫారెస్ట్లో ఎలా అనుమతి ఇచ్చారు? అంచేత ఇందులో వివిధ డిపార్ట్మెంట్లు, అది రెవెన్యూ డిపార్ట్మెంటు, ఫారెస్ట్ డిపార్ట్మెంటు, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, ఇరిగేషన్ డిపార్ట్మెంటు, లోకల్ ప్రజాప్రతినిధులు, వీళ్ళందరినీ మాఫియా మేనేజ్ చేస్తూ ఉంటుంది అనమాట. మేనేజ్ చేసి ఎక్కడెక్కడైతే ఆ ఆఫీసర్స్ ఉన్నారో వాళ్ళతో వ్యవహారం చేసి ఏ ఏ చట్టాలు తమకు అడ్డుగా ఉన్నాయో ఆ అడ్డాలని తొలగించడం కోసం రకరకాలైనటువంటి ఎత్తుగడలు వేసి అది మైనింగ్ యాక్టివిటీ చేస్తుంది. అందుకని నేను దాన్ని మైనింగ్ మాఫియా అని అంటాను. ఇప్పుడు మీకు నేను ఒక కేస్ స్టడీ వివరిస్తాను. కళ్యాణపురం రిజర్వాయర్ విశాఖపట్నం జిల్లా రావికౌతం మండలం నర్సీపట్నం రెవెన్యూ డివిజన్ చీమలపాడు ఎలియాస్ కళ్యాణపులోవ అనే ఒక రెవెన్యూ విలేజ్లో ఉంది. దీంట్లో చాలా హ్యాబిటేషన్ గ్రామాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు మనము ఈ కళ్యాణపురం రిజర్వాయర్ పైన రిజర్వ్ ఫారెస్ట్లో ఏ విధంగా మైనింగ్ అనుమతులు ఇచ్చారు, అక్కడ వివిధ డిపార్ట్మెంట్స్ ఏ విధంగా మైనింగ్ మాఫియాకు సహకరించాయో మీకు సులువుగా అర్థం అవడం కోసం నేను ఇక్కడ చిన్నది బోర్డు పైన వివరించే ప్రయత్నం చేస్తాను. దీన్ని మీరు చీమలపాడు గ్రామం, రెవెన్యూ గ్రామం సరిహద్దుగా భావించండి అనుకోండి. మీరు యువతల వైపున సోమాలమ్మ కొండ, ఇందాక మీకు నేను మ్యాప్లో చూపించాను, సోమాలమ్మ కొండ ఉంది. అంటే సోమాలమ్మ కొండ హద్దు సపోజ్ ఇలా ఉందనుకోండి. అంటే ఇటువైపు ఏమో సోమాలమ్మ కొండ, ఇటువైపు ఏమో చీమలపాడు రెవెన్యూ విలేజ్. అంటే ఈ హద్దు దాడితే సోమాలమ్మ కొండల హద్దులోకి వస్తాం, ఇటు దాడితే సోమాలమ్మ కొండ దాటి మనం చీమలపాడులోకి వస్తాం. ఈ సోమాలమ్మ కొండ రిజర్వ్ ఫారెస్ట్గా 1982లోనే నోటిఫై అయింది, కానీ అందులో మైనింగ్ చేయాలి. దానికి ఫారెస్ట్ రెవెన్యూ డిపార్ట్మెంట్లు ఏ విధంగా ఒకరికొకరు కూడబలుక్కొని మైనింగ్ మాఫియాకి సహకరిస్తారో ఇది ఒక కేస్ స్టడీగా మనం చూద్దాం. వాళ్ళు ఏమంటారంటే, ఫారెస్ట్ డిపార్ట్మెంటు, మా రిజర్వ్ ఫారెస్ట్ లైను ఇలా ఉంది, సోమాలమ్మ కొండ ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, రిజర్వ్ ఫారెస్ట్ లైన్ ఏమో ఇక్కడ ఉంది, చీమలపాడు బౌండరీ ఏమో ఇక్కడ ఉంది. అప్పుడు ఈ మధ్యలో ఉన్న ఏరియా ఎవరిది? నో మ్యాన్స్ ల్యాండ్ లాంటిది. అంటే ఇదేమో సోమాలమ్మ కొండ రిజర్వ్ ఫారెస్ట్ కాదు, రిజర్వ్ ఫారెస్ట్ లైన్ ఇటు ఉంది. ఇది చీమలపాడుది కూడా కాదు. ఎందుకోసం అంటే చీమలపాడు గ్రామ సరిహద్దు ఇక్కడతో ఆగిపోతుంది. అప్పుడు దీనికి ఏమంటారని అంటే, ఇది గ్యాప్, జిఏపి, గ్యాప్ ఏరియా అంటారు. అంటే రిజర్వ్ ఫారెస్ట్కి పక్కనే ఉన్నటువంటి రెవెన్యూ గ్రామానికి మధ్యలో ఉన్నటువంటి గ్యాప్ ఏరియా. ఈ గ్యాప్ ఏరియాలో మైనింగ్ కంపెనీ దరఖాస్తు పెట్టుకుంది. ఈ గ్యాప్ ఏరియా రిజర్వ్ ఫారెస్ట్కి చెందదు కాబట్టి అది మైనింగ్కి ఇవ్వడానికి మాకు అభ్యంతరం లేదని ఫారెస్ట్ డిపార్ట్మెంట్ రాస్తుంటుంది. ఒకసారి మీరు ఈ పటాన్ని చూడండి. ఇప్పుడు నా స్కేల్ రన్ అవుతుంది కదా, ఈ లైను చీమలపాడు ఎలియాస్ కళ్యాణపురం యొక్క హద్దుని చూపిస్తుంది. చూడండి, ఇదిగోండి ఇక్కడ వరకు. అంటే దీని యువతలో ఉన్నది సోమాలమ్మ కొండ, యువతలో ఉన్నది చీమలపాడు రెవెన్యూ విలేజ్. ఇది 2012లో ఈ మైనింగ్ కంపెనీ మేము ఇక్కడ మైనింగ్ చేయదలుచుకున్నాము అని వాళ్ళు ఇంటెన్షన్ వ్యక్తం చేస్తూ మైనింగ్ శాఖకి దాఖలు చేసిన పటం ఈ పటం. ఒకసారి మీరు చూస్తే ఈ బార్డర్ నుంచి ఇక్కడ చూడండి, హిల్ అని కూడా రాసింది. ఈ బార్డర్ నుంచి వాళ్ళు ఎంత డిస్టెన్స్లో అప్లై చేశారు. ఇటువైపు 2000 లింకులు, సర్వే లింకులు, అంటే 20 సర్వే చైన్ల దూరం. ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ కూడా 20 సర్వే చైన్ల దూరంలో ఈ ఏరియాలో 20 హెక్టార్ల వరకు మేము మైనింగ్ చేయదలుచుకున్నాము, అనుమతి ఇవ్వండి అని చెప్పి పెట్టిన 2012లో పెట్టినటువంటి దరఖాస్తుకు అనుబంధంగా ఇచ్చిన మ్యాప్ ఈ మ్యాప్. 20 హెక్టార్లు అంటే రఫ్గా 2.5 ఎకరాలు మనం లెక్కేసుకుంటే దగ్గర ఒక 50 ఎకరాల భూమిలో, అంటే కొండలో మేము మైనింగ్ చేయదలుచుకున్నామని పెట్టారు.
అయితే ఇప్పుడు సమస్య ఏంటంటే రిజర్వ్ ఫారెస్ట్ లైన్ అప్పటికే ఎక్కడ ఉండాలి, ఇంకా పైకి ఉండాలి. ఎందుకోసం అంటే రిజర్వ్ ఫారెస్ట్లో మైనింగ్కి పర్మిషన్ ఇవ్వడానికి వీల్లేదు. సోమాలమ్మ కొండలో రిజర్వ్ ఫారెస్ట్గా ఉంది, కానీ రిజర్వ్ ఫారెస్ట్ లైన్కి చీమలపాడు బౌండరీకి మధ్యలో గ్యాప్ ఉంది. ఆ గ్యాప్ ఏరియాలో మేము దరఖాస్తు చేస్తున్నామని అన్నారు. అప్పుడు వాళ్ళ ప్రకారంగానే రిజర్వ్ ఫారెస్ట్ లైను ఈ పైన ఎక్కడ ఉండాలి. ఎందుకోసం అంటే రిజర్వ్ ఫారెస్ట్కి మళ్ళీ మైనింగ్ కానీ పట్టాలు కానీ ఇవ్వాలంటే 20 మీటర్లు 25 మీటర్ల డిస్టెన్స్ పాటించాలి, గ్యాప్ ఉండాలి. ఇంత దూరం దీనికి మధ్యలో ఇంత దూరం గ్యాప్ ఏరియా ఉందా, అది అసలు ప్రశ్న. ఇది ఈ బౌండరీ రిజర్వ్ ఫారెస్ట్ నుంచి చూపిస్తుంది, పైన బౌండరీ సోమాలమ్మ కొండ అని చూపిస్తుంది. అంటే ఇది సోమాలమ్మ కొండ అయితే ఇది రిజర్వ్ ఫారెస్ట్ బౌండరీ. చూడండి, ఇది గ్యాప్ ఉంది ఇక్కడ, అది గ్యాప్ ఏరియా, మనం కాదని అనడానికి లేదు. అదేవిధంగా ఇక్కడ చూడండి, రిజర్వ్ ఫారెస్ట్ లైన్ ఎలా వెళ్ళింది, సోమాలమ్మ కొండ యొక్క లైన్ ఇలా వెళ్ళింది. ఇక్కడ ఉన్నది గ్యాప్ ఏరియాయే, మనం కాదనడానికి లేదు. ఇక్కడ కూడా అంతే, ఈ మధ్యలో గ్యాప్ ఏరియా ఉంది. కానీ ప్రశ్న ఏంటంటే వాళ్ళు ఎక్కడైతే మైన్ చేస్తున్నారో లేదా మైనింగ్కి దరఖాస్తు పెట్టారో లేదా ఏడీ మైన్స్ ఆఫీసు ఆ దరఖాస్తు మీద క్లియర్ చేసిందో, అటవీ శాఖ సిబ్బంది రెవెన్యూ శాఖ సిబ్బంది ఎక్కడైతే గ్యాప్ ఏరియా ఉందని చెప్పారో ఆ లొకేషన్లో నిజంగా గ్యాప్ ఉందా, అది మన ప్రశ్న. చీమలపాడు గ్రామంకి సంబంధించిన ట్రై జంక్షన్ స్టోన్ మీరు చూడండి, అక్కడి నుంచి వాళ్ళు పెట్టినటువంటి పాయింట్ ఎంత డిస్టెన్స్లో ఉందో చూడండి. అదేవిధంగా ఏడీ మైన్స్ సిబ్బంది తయారు చేసిన దాంట్లో చీమలపాడు గ్రామం ట్రై జంక్షన్ మార్క్ ఎక్కడుందో చూడండి, దానికి ఇది ఎంత దూరంలో ఉందో చూడండి. ఇప్పుడు మనము రిజర్వ్ ఫారెస్ట్ బౌండరీని సోమాలమ్మ కొండ బౌండరీని చూపిస్తున్నటువంటి మ్యాప్ను మనం చూస్తున్నాము. ఇది అటవీ శాఖ గజిట్ నోటిఫికేషన్ చేసినటువంటి మ్యాప్, అథెంటికేటెడ్ మ్యాప్, సమాచార హక్కు చట్టం ద్వారా మనం సేకరించినటువంటి మ్యాప్. ఈ గ్యాప్ ఏరియా కాన్సెప్ట్ను బయటపడకుండా, వాళ్ళ దొంగతనం బయటపడకుండా చేయడానికి ఏం చేస్తారని అంటే, ఎక్కడైతే రిజర్వ్ ఫారెస్ట్లో అనుమతి ఇస్తారో అక్కడ ఈ రికార్డ్స్ని ముందు మాయం చేస్తారు వాళ్ళ పని అయిపోయిన తర్వాత. అదేవిధంగా ఈ గజిట్ మ్యాప్ కూడా మాయం చేశారు. నేను సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు పెట్టినప్పుడు ఫస్ట్ ఏం చేశారంటే తెలివితేటలుగా ఈ మ్యాప్ కాకుండా ఇంకో మ్యాప్ పంపించారు, వేరే లొకేషన్ సంబంధించిన మ్యాప్ పంపించారు. అది నేను చూసి ఇది కాదు నేను అడిగిందని మళ్ళీ నేను దరఖాస్తు చేశాను. దరఖాస్తు చేస్తే ఏం చేశారు, ఈ మ్యాప్ మా దగ్గర లేదని చెప్పి రిటర్న్గా రాసి ఇచ్చారు. మ్యాపే లేనప్పుడు ఇది గ్యాప్ ఏరియాని ఎలా నిర్ధారించారు, దాని మీద నేను అటవీ శాఖ ముఖ్య అధికారి కంప్లైంట్ చేయడం జరిగింది. మళ్ళీ నేను ఫస్ట్ అప్పీల్ చేశాను, ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదని. అప్పుడు కూడా సైలెంట్గా ఉండిపోయారు. మళ్ళీ కమిషనర్ దగ్గర, సమాచార హక్కు చట్టం కమిషనర్ దగ్గర అప్పీల్ చేశాను. అక్కడికి వచ్చి ఏం చేశారని అంటే ఈ మ్యాప్ కాకుండా సర్వే ఆఫ్ ఇండియా మ్యాప్ చేతిలో పెట్టడానికి ట్రై చేశారు. కానీ నేను అడిగింది ఈ మ్యాప్ అంటే ఇది కాదని చెప్తే అప్పుడు కమిషనర్ గారు పోలీస్ కేసు రిజిస్టర్ చేయమని చెప్పారు. ఇక అప్పుడు గత్యంతరం లేక ఈ మ్యాప్ని బయటికి తీసుకొచ్చి ఇచ్చారు. ఇప్పుడు మీరు చూడండి, ఇది చీమలపాడు సోమాలమ్మ కొండ యొక్క ఉమ్మడి ట్రై జంక్షన్. ఈ జంక్షన్ అక్కడి నుంచి ఇంత దూరంలో ఇక్కడ గ్యాప్ ఏరియా ఎంత ఉందో చూడండి ఒకసారి మీరు. ఇందులో మనకి దగ్గర 20 హెక్టార్లు లేదా 5 హెక్టార్లు లేదా 13 ఎకరాలు విస్తీర్ణంలో గ్యాప్ ఏరియా ఉందా అంటే ఏం చేశారనమాట, ఈ గ్యాప్ ఏరియా కాన్సెప్ట్ను ఉపయోగించి ఈ ఫారెస్ట్ క్లియరెన్స్ అని అంటాం కదా, ఈ అటవీ శాఖ సర్వే దిమ్మల్ని గుర్తిల్లా పైకి జరిపేశారు. పైకి జరిపేసి లేని గ్యాప్ ఏరియాని క్రియేట్ చేసేసి ఫారెస్ట్ డిపార్ట్మెంటు, రెవెన్యూ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ కొల్యూడ్ అయిపోయి ఎవరెవరనంటే అప్పుడు 2013లో ఇన్స్పెక్షన్ రిపోర్ట్ మీద సంతకం పెట్టినటువంటి రెవెన్యూ డివిజనల్ ఆఫీసరు, అదే రిపోర్ట్ మీద సంతకం పెట్టినటువంటి ఫారెస్ట్ డివిజనల్ ఆఫీసర్ విశాఖపట్నం డివిజన్, ఏడీ మైన్స్, ఈ ముగ్గురు కలిసి రిజర్వ్ ఫారెస్ట్లో మైనింగ్ అలౌ చేయడానికి ఈ రకంగా రికార్డ్స్ని తారుమారు చేసి బ్లాక్ మ్యాప్ని ఎప్పుడైతే వాళ్ళకి అనుమతి ఇచ్చారో బ్లాక్ మ్యాప్ను లేకుండా చేశారు.
వీళ్ళందరూ ఒకవైపున పనిచేస్తుంటే ఇక్కడ ఉన్నటువంటి రిజర్వాయర్ను కాపాడవలసినటువంటి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఏం చేసిందని మళ్ళీ మనం మాట్లాడుకుందాం. సో దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుందంటే గ్యాప్ ఏరియా ఉన్నమాట నిజమే, కానీ ఎక్కడైతే వాళ్ళు రిజర్వ్ ఫారెస్ట్ అలౌ చేశారో అక్కడ ఉన్నటువంటి గ్యాప్ ఏరియా మహా అయితే 1.5 ఎకరాలకు మించి ఉండే అవకాశం లేదు. సో కంప్లీట్గా రిజర్వ్ ఫారెస్ట్లోకి వెళ్ళిపోయి గత 3 ఏళ్లుగా 20 ఎకరాల వరకు మొత్తం చాలా బ్రహ్మాండమైనటువంటి అడవిని క్లియర్ చేసేసారు. దాంతోపాటు గత 3 సంవత్సరాలుగా అక్కడ ఉన్నటువంటి అటవీ సంపదలో భాగంగా ఉన్నటువంటి గ్రానైట్ను మొత్తం తరలించడం జరిగింది. మిమ్మల్ని మ్యాపులతో విసిగిస్తున్నందుకు మన్నించండి. ఇది ఆఖరి మ్యాపు, 5వ మ్యాపు ఈ ఎపిసోడ్లో. ఇది గూగుల్ శాటిలైట్ ఇమేజ్ పైన సర్వే ఆఫ్ ఇండియా మ్యాప్ను సూపర్ ఇంపోజ్ చేసి మైనింగ్ కంపెనీలు ఏం చేస్తున్నాయి అన్నది చూపించడం కోసం ఈ మ్యాప్ను మేము తయారు చేసాం. ఇది కళ్యాణపురం రిజర్వాయర్, ఇందాక మీరు అక్కడ మీకు చూపించాను. ఇది గట్టు. ఈ గట్టు వెళ్ళి ఇక్కడ సోమాలమ్మ కొండతో కలుస్తుంది, ఇటువైపు వచ్చి దేవుడి కొండతో కలుస్తుంది. ఈ సోమాలమ్మ కొండ మొత్తం రిజర్వ్ ఫారెస్ట్గా ఉంది. ఇక్కడ ఈ గడ్డలో అంటే వర్షాలు బాగా పడినప్పుడు పారేటువంటి గడ్డలన్నీ కూడా వచ్చి రిజర్వాయర్కి నీళ్లు తీసుకొస్తూ ఉంటాయి. అలాగే మీరు ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ 2 గడ్డలు, ఇటు నుంచి ఒకటి ఇటు నుంచి ఒకటి, 2 బయలుదేరి ఇక్కడ వరకు వచ్చి ఇక్కడ కలిసి ఇక్కడి నుంచి ముందుకు వస్తాయి. ఇలాగా ఈ 2 గడ్డలు ఇక్కడికి వచ్చాక ఇక్కడ మనకి కడగడ్డ అని ఒక గ్రామం ఉంది, చిన్న గ్రామం. ఆ కడగడ్డ ఆదివాసీలు ఈ గడ్డ మీద వచ్చే నీళ్లతో ఇక్కడంతా వ్యవసాయం చేసుకునేవాళ్ళు. ఆ తర్వాత నీరు రిజర్వాయర్లోకి వెళ్ళిపోయేది. ఈ కంపెనీ ఇందాక మనము గ్యాప్ ఏరియా అనే తప్పుడు కాన్సెప్ట్తో అటవీ శాఖ, రెవెన్యూ శాఖ వాళ్ళ యొక్క సహకారంతో మైనింగ్ పొందినటువంటి కంపెనీ కంప్లీట్గా 2 గడ్డల్ని ఇక్కడ తవ్వేసింది. మీరు చూడండి, ఈ గడ్డను మొత్తం తవ్వేసి ఆ వ్యర్థాలను తీసుకొచ్చి ఇంకో గడ్డ మీద కప్పేసింది. అదే కాకుండా ఇక్కడ ఒక స్ప్రింగ్ ఓట్ ఉండేది, అది 365 రోజులు నీళ్లు వస్తుండేవి. ఆ స్ప్రింగ్ను కూడా తవ్వేసి తమ మైనింగ్ అవసరాల కోసము అక్కడ ఒక చిన్న స్మాల్ పిట్ లాంటివి తయారు చేసి దాంట్లో వాళ్ళు బోర్లు పెట్టుకొని హ్యాపీగా దాన్ని వాడుకుంటున్నారు. ఆ విధంగా రిజర్వాయర్కి వచ్చేటువంటి గడ్డల్ని కప్పేసి మైనింగ్ చేస్తే వచ్చిన వ్యర్థాలన్నింటినీ తీసుకొచ్చి అక్కడ వేసేస్తుంటాడు. టన్నులు కొద్దీ వ్యర్థాలు వస్తూ ఉంటాయి. గ్రానైట్ మైనింగ్లో ఏంటనంటే మీకు ఒక 100 కేజీలు గ్రానైట్ కావాలి అని అంటే మీరు 900 కేజీలు వ్యర్థాలు మీరు బయటికి తీస్తేనే ఆ 100 కేజీలు గ్రానైట్ వస్తుంది అనమాట. అంటే 10% వస్తుంది వాళ్ళు మైన్ చేసిన దాంట్లో. ఇక్కడ ఇంకొక మైనింగ్ కంపెనీ స్కూల్కి దగ్గర 600 మీటర్ డిస్టెన్స్లో ఇచ్చారు, వాడొక్క గడ్డని కంప్లీట్గా తవ్వేశాడు. మరి ఇవన్నీ చూడవలసింది ఎవరు? ఇరిగేషన్ డిపార్ట్మెంట్. ఈ రిజర్వాయర్ కిందనే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ తాలూకా సిబ్బంది ఉంటారు. నర్సీపట్నం డివిజనల్ ఇంజనీర్ అండర్లో ఈ రిజర్వాయర్ ఉంటుంది. కానీ మేము ఈ విషయాన్ని రేజ్ చేసేంత వరకు ఎలాంటి అభ్యంతరం నీటిపారుదల శాఖ చేయలేదు. మీ అభ్యంతరం రేజ్ చేసిన తర్వాత కూడా ఈ మైనింగ్ కంపెనీలను ఆపియండి అని రాయలేదు. సూపరింటెండెంట్ ఇంజనీర్ ఏమంటున్నారని అంటే ఇప్పుడు వీటికి లైసెన్స్లు ఇచ్చేశారు, ఆ లైసెన్స్లు కానీ రద్దు చేస్తే ఇన్వెస్టర్స్ యొక్క సెంటిమెంట్స్ దెబ్బతింటాయి, అంటే పెట్టుబడిదారుల యొక్క మనోభావాలు దెబ్బతింటాయని కలెక్టర్ గారికి రాశారు. కానీ 40 ఏళ్లుగా ఈ రిజర్వాయర్ మీద ఆధారపడిన రైతుల యొక్క మనోభావాలు కానీ పైనటువంటి కొండగడ్డలతో వ్యవసాయం చేసుకుంటున్నటువంటి ఆదివాసీల మనోభావాలు కానీ దెబ్బతింటాయని నీటిపారుదల శాఖ జిల్లా అధికారి గారు అనుకోవట్లేదు. ఈ విధంగా మైనింగ్ మాఫియా ఏం చేస్తుందంటే పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్, రెవెన్యూ డిపార్ట్మెంట్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్, మైనింగ్ డిపార్ట్మెంట్, అంటే ప్రతి వాళ్ళు అవినీతి పరులు అని నేను చెప్పను, ఆ డిపార్ట్మెంట్స్లో మంచి వాళ్ళు ఉండొచ్చు, కానీ వాళ్ళ సహకారంతోనే అక్రమ మైనింగ్ వ్యాపారాలను వాళ్ళు చేయగలుగుతారు. అందుకే మనం మైనింగ్ మాఫియా వేరు, మైనింగ్ ఇండస్ట్రీ వేరు అని మనం అంటున్నాం. కళ్యాణపురం రిజర్వాయర్లో సోమాలమ్మ కొండ, చీమలపాడు ఫారెస్ట్లో చేస్తున్నటువంటి అక్రమ మైనింగ్ మనం నిరూపించగలిగాము. మార్చి నెల మొదటి వారంలో సర్వే చేశారు, తర్వాత రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా వచ్చి సర్వే చేశారు. ఆ సర్వేలో ఇది రిజర్వ్ ఫారెస్ట్లోనే సర్వే నెంబర్ 4, 3, 5 అనే కొత్త నెంబర్లు సృష్టించారనే విషయం బయటపడింది. దాంతో
అక్కడ ఒక మైనింగ్ ఆపరేషన్స్ అంటే ఈ మైనింగ్ ఆపరేషన్స్ ఆపేయడం. మే నెల మొదటి వారంలో అక్కడ ఉన్నటువంటి గ్రానైట్స్ అదేవిధంగా యంత్రాలని సీజ్ చేయడం జరిగింది. ఒక మైనింగ్ ఆగింది. సాయికపిల్ గ్రానైట్స్ పైన ఇంతవరకు ఎలాంటి చర్యలు లేవు. సో మీ అందరికీ నేను మనవి చేస్తుంది ఏంటంటే, పర్యావరణాన్ని విధ్వంసం చేయడంతో పాటు రిజర్వ్ ఫారెస్ట్లో సుమారు ఒక 20 ఎకరాలు అడవి నరికేసినటువంటి కంపెనీ దగ్గర దాని యొక్క కిమ్మత్తు, ఫారెస్ట్ యొక్క కిమ్మత్తుని ప్రభుత్వం వసూలు చేయాలి. 2, ఎంత సరుకైతే పట్టుకుపోయారో దాన్ని క్యాల్కులేట్ చేసి దానికి నష్టపరిహారం వసూలు చేయాలి. 3, క్రిమినల్ కేసులు పెట్టి వాళ్ళపైన ప్రాసిక్యూషన్ చేయాలి. ఆఖరి పాయింట్, ఆ రోజున 2013లో వాళ్ళకి సహకరించినటువంటి సిబ్బంది ఈ రోజుకి కొంతమంది విధులు నిర్వహిస్తున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళని ఇమ్మీడియట్గా సస్పెండ్ చేయాలి. క్రిమినల్ కేసులు వాళ్ళ మీద రిజిస్టర్ చేయాలి. భవిష్యత్తులో ఎక్కడ ఏ రిజర్వాయర్లోనూ ఇలాంటి అక్రమ మైనింగ్ ఇవ్వకుండా ఉండడం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఒక పాలసీని తీసుకురావాలి. ఆఖరి పాయింట్ ఏంటనంటే, 2013లో ఏ డిఎఫ్ఓ అయితే ఇది రిజర్వ్ ఫారెస్ట్ కాదని నివేదిక ఇచ్చాడో ఆ డిఎఫ్ఓ పైన ఎవరు ఎంక్వైరీ చేయాలి? కన్జర్వేటర్ ఎంక్వైరీ చేయాలి. ఆ కన్జర్వేటర్గా ఇప్పుడు మొన్న శనివారం రాత్రి కన్జర్వేటర్ పోస్ట్కి, విశాఖపట్నం కన్జర్వేటర్ పోస్ట్కి అప్పటి డిఎఫ్ఓని ప్రభుత్వం బదిలీ చేసింది. అంటే మైనింగ్ కంపెనీలు వెనకాతలు ఉండి చక్రం తిప్పాయి అని మనకు అర్థమవుతుంది. చూద్దాం మనకి న్యాయం జరుగుతుందో లేదో. నమస్కారం.